వెరీ గుడ్ ఈవినింగ్. సో ఈ వీడియోలో ఏఎల్పి CBT1 గురించి అయితే డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు ఇంకొక 3-4 డేస్ తర్వాత మనం ఏదైతే ఆర్పిఎఫ్కి డైలీ టార్గెట్ పెట్టుకున్నామో ఓన్లీ ఆర్పిఎఫ్కే కాకుండా CBT1కి, గ్రూప్ డికి, ఆర్పిఎఫ్కి ఒకే వీడియోలో ఏ టాపిక్స్ డైలీ టార్గెట్గా పెట్టుకోవాలి, చదవాలి అనేది స్టార్ట్ అయితే చేద్దాం. కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే ఓన్లీ ఆర్పిఎఫ్కే చెప్పడం జరుగుతూ ఉంది కనుక అన్నీ కలిపి ఒకే వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. సో చాలామంది అడిగే ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఓన్లీ ఈ ఎగ్జామ్కనే కాదు, గ్రూప్ డికి కావచ్చు, లేదా ఎన్టీపీసీకి కావచ్చు, ఆర్పిఎఫ్కి కావచ్చు. ఏమనంటే, సార్ నాకు సైన్స్ అస్సలు రాదు, అరిథమెటిక్, రీజనింగ్, సోషల్ చదివి క్రాక్ చేసి జాబ్ సాధించవచ్చా అని అడుగుతూ ఉంటారు. మరికొంతమంది, సార్ నాకు సోషల్ అంటే చాలా చాలా ఇష్టం, బాగా నేను పర్ఫెక్ట్ సార్ సోషల్లో, అరిథమెటిక్, రీజనింగ్, సోషల్ చదివి క్రాక్ చేయొచ్చా అంటూ ఉంటారు. మరికొద్దిమంది, సార్ నాకు సోషల్ అస్సలే రాదు, కేవలం అరిథమెటిక్, రీజనింగ్, సైన్స్ చదివి జాబ్ క్రాక్ చేయొచ్చా అని ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతూ ఉంటారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగే వాళ్ళకి అత్యాశ అనే చెప్పొచ్చు, అందులో డౌటే లేదు. బట్ మనం కమింగ్ టు ద ఏఎల్పి CBT1 గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం కనుక దాని గురించి చూద్దాం. అండ్ పాలిటీ నుండి CBT1లో ఎన్ని మార్క్స్ వస్తాయి, అదేవిధంగా ఏ టాపిక్స్ చదివితే మంచిది అనేది మనం డిస్కషన్ పెట్టుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ కనుక చూసినట్లయితే మనకి CBT1లో 25 మార్కులు రీజనింగ్, 20 మార్కులు అరిథమెటిక్, 20 మార్కులు సైన్స్ అండ్ 10 మార్కులు జనరల్ అవేర్నెస్. అందులో వచ్చేసి మనకి సోషల్, కరెంట్ అఫైర్స్, జీకే ఉంటుంది. టోటల్ 75 క్వశ్చన్స్, 60 మినిట్స్ ఓన్లీ. సో మనకి అరిథమెటిక్, రీజనింగ్లోనే 45 మార్క్స్ ఉన్నాయి. సో ఈ రెండు చదివి నేను క్రాక్ చేయొచ్చు అంటే టైం అయితే సరిపోదు. మళ్ళీ చెప్తున్నా, డెఫినెట్లీ టైం అనేది సరిపోదు మీకు, కేవలం అరిథమెటిక్, రీజనింగ్ మాత్రమే నమ్ముకుంటే. ఓకేనా? ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా 45 క్వశ్చన్లు, 45 క్వశ్చన్స్కి 45 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినప్పటికీ అందులో 3-4 పోయినా కానీ 40 మార్కులకే వస్తుంది. మనకి ఇంకా టైం ఉండదు, వేస్ట్ అయిపోతుంది. బట్ సైన్స్ అండ్ సోషల్కి ఉన్న అడ్వాంటేజ్, అంటే సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ క్వశ్చన్ చూడగానే ఆన్సర్ పెట్టేయచ్చు. అదే అరిథమెటిక్, రీజనింగ్లోనైతే మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకే? సో ప్రాబ్లం అనేది సాల్వ్ చేయడానికి అక్కడ టైం అనేది మనం స్పెండ్ చేయాల్సి ఉంటుంది కనుక మనకి సైన్స్ అండ్ సోషల్ అనేది మాత్రం మనకి చాలా చాలా యూజ్ఫుల్ అవుతుంది. మరి అలా అని ఇప్పుడు మనం ఓన్లీ సోషల్ గురించి, అంటే ఆ 10 మార్కుల గురించే మనం డిస్కషన్ పెట్టుకున్నాం కనుక ఆ 10 మార్క్స్లో మనకి సోషల్ ఉంటుంది. సోషల్ మీన్స్ అందులో జాగ్రఫీ, పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఎకనామిక్స్ అనేది చాలా రేర్, అది కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ అడుగుతూ ఉంటాడు. అండ్ జీకే అడుగుతాడు, కరెంట్ అఫైర్స్ అడుగుతాడు. సో ఈ 3 కలిపి మనకి 10 మార్క్స్. ఇందులో సోషల్లో జీకే అనేది మనకి ఓషన్, అది మహాసముద్రం లాంటిది. ఏ టాపిక్స్ చదవాలి, ఏ టాపిక్స్ వదిలేయాలి అనేది కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకేనా? అండ్ కరెంట్ అఫైర్స్ కూడా, ఇది కూడా చాలా ఓషన్ లాంటిది. బట్ ఇందులో మనం కొన్ని చూజ్ చేసుకోవచ్చు, లైక్ పద్మ అవార్డ్స్, మన భారతరత్న అవార్డ్స్, స్పోర్ట్స్, ఇలాంటివి కొన్ని చూజ్ చేసుకొని అవి చదవచ్చు. సోషల్కి వచ్చేవరకు హిస్టరీ, జాగ్రఫీ అండ్ పాలిటీ. సో హిస్టరీ అనేది మళ్ళీ మహాసముద్రం లాంటిది, చాలా పెద్ద సబ్జెక్ట్, టాపిక్స్ అయితే ఉండడం జరుగుతూ ఉంటుంది. సో మనం ఇందులో గెట్ చేయాల్సింది ఏంటి అంటే సోషల్లో పాలిటీ నుండి చదవచ్చు. పాలిటీ నుండి అంటే మరి సుమారుగా 70-80 టాపిక్స్ ఉంటాయి. ఓకేనా? సో చాలామంది చేసే పొరపాటు ఏంటి అంటే ఆ 1 మార్కు కోసం 100 గంటల టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. ఆ పనికొచ్చే అరిథమెటిక్, రీజనింగ్ అండ్ అదేవిధంగా సైన్స్ వదిలేసి నాకు సోషల్ ఇంట్రెస్ట్ ఉంది కదా అని ఇక్కడే టైం స్పెండ్ చేస్తే వేస్ట్ అయిపోతుంది. ఓకేనా? సో దేనికి ఎంతవరకు చేయొచ్చో అంతవరకే చేయాలి. అలా అని ఇప్పుడు నేను పాలిటీలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాను, అవి మాత్రం చదవండి పర్ఫెక్ట్గా. మీరు అనొచ్చు, సార్ అవి చదివితేనే సరిపోతుందా, మిగిలినవి చదవద్దా? మరి 70-80 టాపిక్స్ అన్నారు, అందులో 20-25 టాపిక్సే మీరు చదవండి అని చెప్తా ఉన్నారు, మిగిలినవి వద్దా అంటే నేనేం చెప్పలేను దానికి ఆన్సర్. ఎందుకంటే అక్కడ మీకు కొద్దిగా లక్ అనేది కూడా ఉండాలి.
లేదు మేము 80 టాపిక్స్ చదువుతాం కేవలం వచ్చే 1-2 మార్క్స్ కోసం అంటే మీరు అక్కడ మెయిన్ సబ్జెక్ట్ అనేది చదవడానికి టైం ఉండదు. అది కూడా ఆలోచించాలి ఎప్పటికప్పుడు. ఓకేనా? సో మన టాపిక్ ఈ సబ్జెక్ట్ మొత్తం చదవడం మెయిన్ కాదు, మనకి ఇంపార్టెంట్ ఏదో అది అది అక్కడి వరకు చదవాలి పర్ఫెక్ట్గా. లేదు సార్ మేము పాలిటీ 80 టాపిక్స్ చదువుతాం, నాకు పాలిటీ అంటే ఇంట్రెస్ట్ సార్ అని మీరు పాలిటీనే 80 టాపిక్స్ చదువుకుంటూ కూర్చుంటే అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అరిథమెటిక్, రీజనింగ్, సైన్స్ అనేది వదిలేసిన వాళ్ళు అవుతారు. ఇక్కడ వచ్చే 1-2 మార్కుల కోసం ఎంత టైం అని స్పెండ్ చేస్తారు. సో వేస్ట్ ఆఫ్ టైం అన్నట్టు. సో ఏ సబ్జెక్ట్కి ఎంతవరకు ఫోకస్ చేయాలనేది అంతవరకు పెడితేనే మనం సక్సెస్ సాధిస్తాం. ఓకే. సో మన యొక్క యాప్లో లాస్ట్ బెంచెస్ హబ్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని ఫాలో అవ్వడానికి ప్రయత్నం చేయండి. క్లాసెస్ అన్నీ కూడా నేనే చెప్పడానికి ట్రై చేస్తూనే ఉంటాను, నేనే చెప్తాను యాక్చువల్గా అన్ని క్లాసెస్ కూడా. సో మనకి పాలిటీ యొక్క కోర్సు జస్ట్ 50 రూపీస్కి అందించడం జరుగుతుంది. 1 year వ్యాలిడిటీతో 80 టాపిక్స్. లక్ష్మీకాంత్ బుక్ మీరు మళ్ళీ చదవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. లక్ష్మీకాంత్ బుక్ మీరు మళ్ళీ చదవాల్సిన అవసరం లేకుండా చాలా అద్భుతంగా ప్రిపేర్ చేయడం జరిగింది. సో అది వదిలేస్తే యాప్లో ఉంటుంది. 1 year వ్యాలిడిటీ వరకు మీరు ఎప్పుడంటే అప్పుడు యాప్లో చదువుకోవచ్చు. సో మీరు వచ్చే ఆ 2 మార్క్స్ క్వశ్చన్స్కి, ఆ 1 or 2 మార్క్స్ వచ్చే పాలిటీ క్వశ్చన్స్కి చదవాల్సిన టాపిక్స్ చెప్తాను చూడండి. రాజ్యాంగము మరియు షెడ్యూల్స్ చదవాలి. రాజ్యాంగము భాగాలు, ముఖ్యమైన ప్రకరణలు, ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ముఖ్యమైన సవరణలు, అమెండ్మెంట్స్, అధినేతలు, అర్హతలు, పదవి స్వీకారాలు, ఎవరికి ఏజ్ లిమిట్ ఎంత, ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేపిస్తారు, ఎవరి చేత తొలగింపబడతారు అనేది మనం చెప్పుకున్నాం. చారిత్రక నేపథ్యము, రాజ్యాంగ రచన, రాజ్యాంగ ముఖ్య లక్షణాలు, యూనియన్ మరియు దాని భూభాగం, ప్రాథమిక హక్కులు, అత్యవసర నిబంధనలు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్, సుప్రీంకోర్టు, హైకోర్టు, పార్లమెంట్, శాసనసభ, పంచాయతీరాజ్, మున్సిపాలిటీలు, అధికార భాష. ఈ 21 మాత్రం తప్పకుండా చదవండి. అవి వచ్చే 1 or 2 మార్క్స్కి డెఫినెట్లీ మీకు ఇందులో నుండే వచ్చే అవకాశాలు 90% ఉంటాయి. ఇక ఇందులో నుండి రాలేదంటే మన దరిద్రం అనుకోవాల్సిందే. ఎందుకంటే మిగిలినవంతా కూడా మనం ఇక్కడ టైం స్పెండ్ చేయొద్దు ఎప్పుడు కూడా వచ్చే 1 or 2 మార్క్స్ కోసం. ఓకేనా? సో అది మెయిన్గా మీ మైండ్లో పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి మీరు చదివితే చదవండి, లేకపోతే లేదు. బట్ ఈ 21 టాపిక్స్ మాత్రం డెఫినెట్లీ మీకు CBT 1లో కనిపించబోయే ఆ 1 or 2 మార్క్స్ పాలిటీ కోసం మాత్రం ఈ 21 టాపిక్స్ డెఫినెట్లీ చదవండి. రోజుకి 2 రోజులకు ఒక టాపిక్ చదివినా 1.5 monthలో అయిపోతుంది. మీకు ఎగ్జామ్ అనేది ఇప్పట్లో లేదు, అది ఫిక్స్. ఓకే. సో నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ టాపిక్ అంటే డివైడ్ చేసుకున్నాం. రాజ్యాంగ ప్రవేశిక, పౌరసత్వము, రాజ్య విధాన ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు, ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రి మండలి, రాష్ట్ర మంత్రి మండలి, ట్రిబ్యునల్స్, ముఖ్యమంత్రి, కేంద్రపాలిత ప్రాంతాలు, షెడ్యూల్స్ మరియు ఆదివాసీ ప్రాంతాలు, ఎన్నికల సంఘం, UPSC, SPSC, ఆర్థిక సంఘం, కంట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, నీతి ఆయోగ్, జాతీయ మానవ హక్కుల కమిషన్, SHRC, స్టేట్ హ్యూమన్ రైట్ కమిషన్, లోకపాల్ మరియు లోకాయుక్త, 40 ఫిరాయింపుల నిరోధక చట్టం. ఎందుకు చెప్తున్నానంటే ఏ ఎగ్జామ్ అయినా కూడా మీరు ఇంపార్టెంట్ టాపిక్స్, దెన్ ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్, దెన్ ఇంపార్టెంట్ టాపిక్స్, ఈ 2 కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్. అంతేగాని పైకి కింది చదువుకుంటే మనం పనికిరాంతంతా చదివిన వాళ్ళం అవుతాం. అండ్ నెక్స్ట్ ఇంకా టైం ఉంటే మాత్రం రాజ్యాంగ సవరణ, మౌలిక స్వరూపము, GST, షెడ్యూల్ కులాల కమిషన్, షెడ్యూల్ తెగల కమిషన్, సమాచార కమిషన్, రాష్ట్ర సమాచార కమిషన్, నిఘా సంఘము, దర్యాప్తు సంస్థ, జాతీయ దర్యాప్తు సంస్థ, జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ, కొన్ని వర్గాలకు సంబంధించి ప్రత్యేక నిబంధనలు, పార్లమెంటరీ విధులు, సమైక్య వ్యవస్థ, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, అంతర్రాష్ట్ర సంబంధాలు, క్యాబినెట్ కమిటీలు, పార్లమెంటరీ కమిటీలు, పార్లమెంటరీ వేదికలు, పార్లమెంటరీ గ్రూప్స్, న్యాయ సమీక్ష, న్యాయ క్రియాశీలత, ప్రజా ప్రయోజన వ్యాజ్యం అంటే పిల్, దిగువ స్థాయి న్యాయస్థానాలు, కొన్ని రాష్ట్రాల కొరకు ప్రత్యేక నిబంధనలు, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్, భాషాపరమైన మైనార్టీ వర్గాల కోసం ప్రత్యేక అధికారి, సహకార సంఘాలు అండ్ ప్రభుత్వ సర్వీసులు, ప్రభుత్వ హక్కులు మరియు బాధ్యతలు, రాజకీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీల పాత్ర, ఎన్నికలు, ఎన్నికల చట్టాలు, ఎన్నికల సంస్కరణలు, ఓటింగ్ ప్రవర్తన, సంకీర్ణ ప్రభుత్వం, ప్రభావ వర్గాలు, జాతీయ సమగ్రత,
విదేశాంగ విధానం, రాజ్యాంగం యొక్క పనితీరు సమీక్షించడానికి జాతీయ కమిషన్. సో నేను ఏం చెప్తున్నాను అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. ఎందుకనంటే ఆ వచ్చే మార్క్స్కి ఎంతవరకు ఎఫర్ట్ పెట్టాలి, ఆ వచ్చే 1 మార్క్ కోసం మనం ఎంతవరకు చదవచ్చు, అంతకంటే ఎక్కువ టైం స్పెండ్ చేస్తే యూజ్లెస్ పని అయిపోతుంది. నేను అదే చెప్తా ఉన్నా. మనకు సోషల్ అంటే జనరల్ అవేర్నెస్ నుండి వచ్చేదే 10 మార్క్స్. అందులో సోషల్లో ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, జీకే ఉంటుంది. సో మనకు ఆ సోషల్లో కనుక మనం పాలిటీ గురించి డిస్కస్ చేస్తున్నాం కనుక పాలిటీలో మళ్ళీ మనకి లక్ష్మీకాంత్ బుక్ చూసినట్లయితే 84 టాపిక్స్ ఉంటాయి. ఆ 84 టాపిక్స్ చదవాలంటే యూజ్లెస్ పని అయిపోతుంది. సో మనకి అందులో 21 టాపిక్స్ అనేది పిక్ చేసుకోవడం జరిగింది. అవి చదవండి. మోస్ట్లీ మనకి ఇక్కడ నుండే రావడం జరుగుతుంది. ఓకేనా? సో మన యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి, క్లాసెస్ ఫాలో అవ్వండి. కొద్దిగా థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల క్లాసెస్ అనేది చెప్పట్లేను ప్రజెంట్. 2-3 డేస్ తర్వాత రికవర్ అవుతాను. అండ్ డెఫినెట్లీ మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. మన యొక్క యాప్లో జస్ట్ 50 రూపీస్ మాత్రమే 1 year వ్యాలిడిటీ ఉంటుంది. తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్.